ఈ రాష్ట్రంలో అరాచకాలు ఎవరు చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ బోట్లకు సంబంధించినటువంటి అంత పెద్ద అంశానికి సంబంధించిన విషయానికి ఎక్కడ వైసీపీ వాళ్ళ పేర్లు రావా సార్? ఏదో దారిని పోయే దానాన్ని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయటం, ఈడు వైసీపీ అంటాం, ముద్ర వేయటం. అదిగో ఆ లేడీ డాన్ ఎవరో దొరికినాదనంటే ఈరోజు వెంటనే వైసీపీకి సంబంధించిన ఆమంట, ఆమె అప్పుడు వాళ్ళని కలిసిందంట, ఇప్పుడు వీళ్ళని కలిసిందంట అని చెప్పేసి కాలక్షేపం ముచ్చట్లొద్దు. ఎక్కడ తప్పు జరిగినా తప్పును తప్పుగా భావించి ఖచ్చితంగా విచారణ చేసి కమిటీ వేస్తామన్నారు. కమిటీ వేయించండి. ఎవరు ఆమె వెనకాల ఉన్నారో మొత్తం మాట్లాడమనండి, ఖచ్చితంగా రిపోర్ట్ బయటికి తీయమనండి, ఖచ్చితంగా శిక్షించమనండి. మరోసారి ఇలాంటివి జరగకుండా ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వమని చెప్పండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిదీ బురద పూయటం ఏది జరగనియండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దానికి ఇలా మాట్లాడటానికన్నా సిగ్గుండాలి. 14 నెలలు అవుతుంది మీకు ప్రభుత్వం ఇచ్చి, మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేసేటటువంటి పరిస్థితి లేక ఊరక వైసీపీ మీద, నిజంగా వైసీపీ ఏమన్నా ప్రభుత్వంలో ఉందా అనిపించే అంతగా వీళ్ళు వైసీపీ మీద పడతా ఉన్నారు నిత్యం. సతీ గారు ఏంటండి నిత్యం వాళ్ళ మీద పడుతున్నారట? వాళ్ళ నేచర్ అలాంటిది. రావడంతోనే ప్రజావేదిక కూల్చేశాడు. 8 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రజావేదిక కూల్చేశాడు. టిట్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. మళ్ళీ వాటి మీద దానికి అయిపోయింది కదా. అతని నేచర్ అది. అతని నేచర్ కదా. డాక్టర్ ప్రభాకర్ ని ఎలాగ చేతులు వెనక ఇరగొట్టి చంపారు చూశారు కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎలాగా డోర్ డెలివరీ చేసి ఏమైనా మాట్లాడా ఆ రోజు? చిత్తూరు అందరూ చూశారు. డోర్ డెలివరీకి సంబంధించి అందరూ చూశారు, బాగానే చేశారు. చిత్తూరు డోర్ డెలివరీకి సంబంధించి రఫీ గారు ఈయన ఏదో ఛాలెంజ్ విసిరారు ఉపరాష్ట్రపతికి సంబంధించి. ఏంటి ఛాలెంజ్? వినలేదా మీరు? ఏమండి, ఉపరాష్ట్రపతిని నిర్ణయించేది కూటమి కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆయనకుంటే చదువుకుంటే చదువుకోమనండి. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించేది నిన్న రాత్రి. కూటమి పార్టీలు కూర్చొని ఉపరాష్ట్రపతిని నిర్ణయించలా. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. చెప్పేదేంటి సార్? నిర్ణయించిన తర్వాత ఎవరైతే మాయా నువ్వు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు కదా, పొత్తులో ఉన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి అని మొత్తుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని. మాకు బీజేపీ సపోర్టు, కాంగ్రెస్ పార్టీ సపోర్టు అవసరం లేదు, ప్రజా సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు ప్రజలు. అంతేకాని ఇక్కడ కావాలి. నేను అడిగింది ఏంటి సార్? నేను అడిగిందని చెప్పమనండి సార్. ఏదో సొల్లు చెప్తే అంటండి. నువ్వు అడిగిందని చెప్పేది పెద్ద ఛాలెంజ్ చేసినాడు ఈయన. ఒక పెద్ద మగవాడు ఈయన చెప్పింది అందరికి వచ్చు. ఆ మగోడు ముచ్చట్లు, ఆడవాళ్ళ ముచ్చట్లు మాట్లాడటం అందరికి వచ్చు. కేసుల గురించి 5 సంవత్సరాలు కాళ్ళు మొక్కి, కేసుల గురించి 5 సంవత్సరాలు కాళ్ళు మొక్కి ఈయన 56 రోజులు మీరు కాళ్ళు మొక్కారంటగా చేస్తున్నాడు. మేమంటే ఈయన సపోర్ట్ చేస్తే మేమంటే బయటికి రావాలంట. అదే 56 రోజులు మీరు కాళ్ళు మొక్కారు కదండి. ఎవరు కాళ్ళు మొక్కాము? ఎవరు కాళ్ళు మొక్కితే మరి బెయిల్ వచ్చినా, ఎవరు కాళ్ళు వస్తే జైల్లోంచి బయటకు వచ్చారు మరి తెలుసుకోవాలా? నువ్వు చూసావా? మరి మీరు చెబితే వేదమా? నువ్వు చెబితే వేదమా? 5 ఏళ్ళు మేము కాళ్ళు పట్టుకున్నాం అంటే మీరు చెబితే వేదమా? అతను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన ఆగాడు, మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఆగాడు, మీరు మాట్లాడండి. ఏమండి, మేము కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎవరు ఎటుపోయినా మేము పట్టించుకోం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, అమరావతి, పోలవరం, భోగాపురం, రోడ్లు, పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉపాధి మేము చూసుకుంటాం. వాళ్ళు చూసేదేంటి? ఎప్పుడు మమ్మల్ని అడుగుతారా, ఎప్పుడు మద్దతు ఇద్దామా, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేయకుండా ఆ ఈడీ కేసులు 12 సంవత్సరాలు ఈడీ కేసులు, సిబిఐ కేసుల్ని ఆపుకుందామా, ఉపరాష్ట్రపతి ఎందుకు వచ్చింది నాకు ఒక అవకాశం, నేను సపోర్ట్ చేసి నా విశ్వసనీయత, నా ఇది కృతజ్ఞత చూపించుకునే అవకాశం వచ్చిందని ఊబిళ్ళు ఊరేటువంటి వాళ్ళు. మాకే ఉందండి. అది బీజేపీ అభ్యర్థి,
ఆ పార్టీ నిర్ణయించుకుంది. సరే, సరే, ఓకే. మేము మరొక అంశం, కూటమిలో ఉన్నాం కాబట్టి రఫీ మేము గారు. సపోర్ట్ చేస్తాం. రఫీ గారు, ఏంటండి మీ ఎమ్మెల్యేలు లైన్ దాడుతున్నారట? గతంలో వైఎస్ఆర్ సిపిని మీరు ఏవైతే కామెంట్లు చేశారో ఇప్పుడు అదే పరిస్థితి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆవిడెవరో సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించిందట మీ ఆమదాల వలస ఎమ్మెల్యే గారి గురించి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని మొన్న ఏమని